హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ అండి పెసరట్టు అండి. నేను మార్నింగ్ పెసరట్టు చేయడానికి నైటే పెసర్లు ఇలా నానబెట్టేసుకుంటున్నాను. సో పెసర్లు ఇలా నానబెట్టుకున్నప్పుడు నేను కొన్ని మెంతులు కూడా యాడ్ చేస్తానండి. బియ్యం వేయొచ్చు, వేయకపోవచ్చు, మన ఇష్టం అండి. బట్ షుగర్ పేషెంట్స్ ఉన్నప్పుడు బియ్యం అవాయిడ్ చేస్తే మంచిది. సో నేను మార్నింగ్ లేచాక ఇవన్నీ మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నానబెట్టిన పప్పు అంతా ఇందులో మొలకలు కూడా వస్తాయి చూడండి. రాత్రి నానబెడితే మనకి ఇలా మొలకలు వస్తాయన్నమాట, చిన్న చిన్నగా ఉంటాయి. సో ఇలా మొలకలు వచ్చిన దాంతో మనం పెసరట్టు వేసుకుంటే మనకి హెల్త్కి మంచిది అని నేను నైటే నానబెట్టుకుంటాను. సో ఇలా జార్లో మనం పప్పు అంతా వేసిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు అండ్ ఒక స్పూన్ ఉప్పు అండి, ఇవన్నీ వేసి బాగా బ్లెండ్ చేయాలి మనము. ఇలా పిండిలాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పిండి అంతా మనము ఒక గిన్నెలో వేసుకుందాము. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పెసరట్టులో చట్నీ కోసమని కొబ్బరి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి నేను జార్లో వేసుకుంటున్నానండి. అండ్ ఆల్రెడీ నేను కొన్ని పీసెస్ కట్ చేసి పెట్టాను, మీకు చూపిస్తానండి. ఇప్పుడు అందులో కొన్ని కొబ్బరి ముక్కలు అండ్ ఇప్పుడు ఇంకా కొంచెం పచ్చిమిర్చి అండి. నేను ఒక హాఫ్ పీస్ తీసుకున్నాను, అంటే ఒక హాఫ్ చిప్ప కొబ్బరి చిప్ప. సో దానికి నేను ఒక 2-3 మిర్చి యాడ్ చేస్తున్నాను. 2-3 మిర్చీలు అండ్ నా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ మీకు తెలుసు కదండి, కరివేపాకు. సో ఇందాక పిండిలో కూడా కరివేపాకు వేసి గ్రైండ్ చేశాను. అండ్ ఇందులో కూడా సేమ్ మళ్ళీ కరివేపాకు కొంచెం యాడ్ చేసి గ్రైండ్ చేస్తున్నాను. అండ్ ఇది అండ్ ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, కరివేపాకు అండి, ఇవన్నీ వేసి బ్లెండ్ చేయాలి బాగా. అండ్ కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తానండి. బ్లెండ్ చేసిన తర్వాత మనము ఈ చట్నీలో కొంచెం పోపు వేసుకుంటాను. పోపు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, మీ ఇష్టం అండి అది. బట్ నేను మాత్రం కంపల్సరీ పోపు వేస్తాను. సో పోపు అంతా వేసిన తర్వాత మనకి చట్నీ ఇలా ఉంటుంది, కొబ్బరి చట్నీ. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఒక ప్యాన్ హీట్ చేసుకొని దీంట్లో దోశ వేసుకుందామండి. సో దోశ వేయడానికి నేను ఇలా సన్నగానే వేస్తానండి, పెసరట్టు అయినా సరే లావుగా మాత్రం వేయను. సో ఇలా సన్నగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు, నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు అండి. బట్ నేను నెయ్యే వేస్తాను, ఆయిల్ యూస్ చేయను. సో నెయ్యి అయితే పిల్లలకి మంచిది అని. అండ్ ఇప్పుడు కొంచెం సన్నగా తరిగిన ఆనియన్ ఉంది కదండి, చిన్న చిన్న పీసులా కట్ చేసి మనం ఇది ఇలా పెసరట్లో పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆనియన్ పీసెస్ని. సో ఇప్పుడు రెడ్గా అయ్యే వరకు మనం దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, బ్లాక్ అయిపోతుంది తొందరగా. సో మీడియం ఫ్లేమ్లో ఇది కాల్చుకోవాలి. మనకు రెడ్ అయిన తర్వాత ఇలా ప్యాన్ నుంచి సపరేట్ చేసేసుకొని తీసేసుకోవచ్చండి. సో ఇప్పుడు చూడండి ఎంత క్రిస్పీగా ఉంటుందో. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెడితే ఇలా వస్తుందండి. హైలో పెడితే తొందరగా బ్లాక్ అయిపోతుంది అండ్ కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట దోశ. సో ఇప్పుడు దీన్ని మనం ఇంకా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకొని తినేయడమే అండి, విత్ ఆనియన్స్. ఆనియన్ లేకుండా మాత్రం తినకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గాయ్స్.